ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాంటిది మొదటిసారి అర్జున్ ప్రసాద్ గారు కోర్టు మెట్లెక్కితే అది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, ఈ దేశానికే మచ్చవుతుంది మేడం. కానీ అర్జున్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఆయన మా కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఈ దేశ సంపద. మన జెండా ఎలా గర్వంగా రెపరెపలాడుతుందో ఆయన తల సగర్వంగా ఎత్తుకోవాలి అనుకున్నాను. ఆ జెండాకి సెల్యూట్ చేయాలనుకున్నాను. అందుకే ఈ రకంగా ఆయనకి సెల్యూట్ చేస్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చాలా గొప్పగా చెప్పావమ్మా. ఒక సైనికుడు దేశం కోసం నిలబడతాడు. అలాంటి వీర సైనికుడి కోసం నువ్వు నిలబడ్డావు. తన కోసం పోరాడిన సైనికులని భరతమాత కాపాడుకుంటుంది. ఈ సైనికుడిని నువ్వు భరతమాతలాగా కాపాడుకోవాలనుకున్న తీరు ప్రశంసనీయం. నీలాంటి ఆలోచన ఈ దేశంలో అందరికీ కలగాలి. నువ్వు ప్రతి కుటుంబానికి ఆదర్శం కావాలి. నువ్వున్న కుటుంబం గర్వపడాలి. ఇది నీ మీద కేసైనా ఈ దేశానికి ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కేసు నా ముందుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఈ న్యాయస్థానం నువ్వు నిరపరాధివని నమ్ముతూ నిన్ను విడుదల చేయడమైనది. Now the court is adjourned. థ్యాంక్ యూ సో మచ్ అహల్య, థ్యాంక్ యూ సో మచ్. నాన్న కోసం నువ్వు ఇంత రిస్క్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అహల్య. నీకు శిక్ష పడకూడదని నేను రిస్క్ చేసి ఆధారాలు తీసుకొచ్చాను. ఇక నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. టైంకి వచ్చి తనని సేవ్ చేసావురా. ఇది గౌతమ్ వల్లే అవుతుందని నేను ముందే చెప్పాను కదరా. దేశం గురించి, దేశ సైన్యం గురించి చాలా గొప్పగా చెప్పావమ్మా. నిజంగా నువ్వు మా అందరికీ ఆదర్శం, మన కుటుంబానికే గర్వకారణం. ఈ సంతోషాన్ని మీ అందరి కళ్ళల్లో చూడాలనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల చివరికి అంతా మంచే జరిగింది.
అమ్మా అహల్య, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అమ్మా అహల్య, ఇలా రామ్మా. దిష్టి బొమ్మకి దిష్టి తీస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నా భర్త మీద పడ్డ నింద నీ మీద వేసుకున్నావు. ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవం కాపాడావు. ఈరోజు మేమంతా ఇంత సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం నువ్వు. రామ్మా. శ్రావ్య, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? ఇంట్లోకి పదా. నీ భర్త నిర్దోషిగా బయటకొచ్చాడని నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ అదింకా దాని భర్త దగ్గరికి వెళ్ళలేకపోతుంది కదా. దాని సమస్య ఇంకా అలానే ఉంది కదా. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు తీరిపోతాయమ్మా. శ్రావ్య సమస్య ఎప్పుడు తీరుతుందిరా? అది చెప్పు ముందు. అయినా చెప్పాల్సింది నువ్వు కాదులే. ఎవరు సమాధానం చెప్పాలో వాళ్లే చెప్పాలి. టైం తీసుకున్నారుగా, ఏం చేశారు? చూడు శ్రావ్య, జరగదు అనుకున్న నీ పెళ్లి జరిగింది. చెయ్యని తప్పుకి అరెస్ట్ అయిన మీ నాన్నగారు నిర్దోషిగా బయటికొచ్చారు. నన్ను మీ అన్నయ్య జైలు శిక్ష నుంచి కాపాడారు. అలాగే తొందరలోనే నీ కాపురం కూడా చక్కబడుతుంది. ధైర్యంగా ఉండు. అవును శ్రావ్య, మనకు మంచి రోజులు మొదలయ్యాయి. ఇక అంతా మంచే జరుగుతుంది. లోపలికి పదమ్మా.